హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది మ్యాచ్ కొరియన్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, కొరియన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉంటాయి. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 55 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే ఇది 1990s సెట్ చేసుకున్న డ్రామా భయ్య. ఒక స్పోర్ట్స్ డ్రామా అనమాట. ఒక పర్సన్ యొక్క రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. కొరియాలో ఉన్న ఒక బోర్డు గేమ్ అయితే ఉంటుంది. దాని మీద మొత్తం మూవీ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ లీడ్ అయిన చో అనే ఒక పర్సన్ అయితే ఒక రీజనింగ్ ఛాంపియన్ అనమాట. తను బోర్డు గేమ్ లో ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ కిడ్ ని అయితే చూస్ చేసుకుంటాడు. తనని బాగా ట్రైన్ చేసి తన సక్సెసర్ కింద అయితే రెడీ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆ కిడ్ ఎదిగిన తర్వాత తిరిగి తన మెంటర్ నే ఛాలెంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూడటం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో తెలుగు రివ్యూస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యే ఓటీటీ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే రివ్యూస్ ఇస్తాము. అండ్ యానిమ్ కంటెంట్ కూడా మన ఛానల్లో రివ్యూస్ పెడతాము. వాటికి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మెయిన్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సెకండ్ ఛానల్ ఉంటుంది భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఆ ఛానల్లో అయితే స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే వస్తుంది. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అయితే ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. కాకపోతే అందరికి వర్కౌట్ అవ్వదు. మెయిన్ గా ఆ బోర్డు గేమ్ కోసం తెలియని వాళ్ళకైతే అసలు ఏమీ అర్థం కాదు. నాది సేమ్ సిచ్యువేషన్. నాకు ఆ బోర్డ్ గేమ్ గురించి తెలియదు. లైక్ మనకి చెస్ అలాగా, వాళ్ళకి ఆ బోర్డ్ గేమ్ అలాగా అనుకుంటా గో గేమ్ అన్నది. సో నాకు అంతగా తెలియదు ఆ గేమ్ గురించి. అందువల్ల ఒక ఐడియా అంటూ లేకుండా పోయింది మూవీ మీద. బట్ ద వే ఆఫ్ మూవీ ప్రెజెంటేషన్ అయితే బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటుంది. ఇంకా ఆ గేమ్ చూపించిన విధానం అయితే చాలా అథెంటిక్ గా అనిపిస్తుంది అనమాట. సినిమాటిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. 1990 సెటప్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించాలని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది త్రూ అవుట్ ద మూవీ. ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఘోరంగా ఉంటుంది భయ్య. చాలా సీన్స్ అయితే స్లో డ్రామా నడుస్తుంటుంది. అది అంతగా ఎక్కకపోవచ్చు మీకు. పైగా లిమిటెడ్ కాంటెక్స్ట్, అదే చెప్తున్నా కదా. ఒకవేళ మీరు కొరియన్ వ్యూవర్స్ కాకపోయి ఉంటే గనక మీకు ఆ గేమ్ గురించి ఏం తెలియకపోతే నాలాగే తెల్ల మొఖం వేసుకుని చూడాలి. నేనైతే అది చేశాను. నాకు అంతగా గేమ్ గురించి ఐడియా లేకపోవడం వల్ల కొంచెం అంతగా కనెక్ట్ అవ్వలేకపోయినా అన్నమాట ఆ కాంటెస్ట్ కి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్గా అయితే ఉంటాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు ఏ బోర్డు గేమ్ చుట్టూరు అయితే మూవీ నడిపిస్తున్నారో ఆ గేమ్ కోసం తెలియకపోతే గనక చూడొద్దు భయ్య. ఇన్ కేస్ మీకు ఆ గేమ్ తెలిస్తే మీరు సూపర్, అసలు మూవీ చూసేయండి, మీకు నచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ నే. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.